వెల్కమ్ టు సాక్షి ఫ్యామిలీ. దిస్ ఈజ్ షాహిదా. ఒక చిత్రం 1000 పదాలకు సమానం, ఒక చిత్రం 1000 కథలకు సమానం. అయితే ఇప్పుడు నేను ఎక్కడున్నానంటే జూబ్లీ హిల్స్ కన్వెన్షన్ హాల్లో జరుగుతున్న ఇండియా ఆర్ట్ ఫెస్టివల్ దగ్గర ఉన్నాను. సో ఇక్కడ వచ్చేసి వేల కొద్ది ఆర్టిస్టులు అండ్ ఆర్ట్స్ ఇక్కడ మనం చూస్తున్నాము. దేశంలో 4 మూలల నుంచి ఇక్కడ ఆర్టిస్టులు వచ్చారు, తమ తమ కళలను ప్రదర్శిస్తున్నారు. సో అద్భుతమైన ఈ రంగురంగుల ఈ ఆర్ట్లను మనం చూసి ఇక్కడ ఉన్న ప్రేక్షకులు మంత్రముగ్ధులు అవుతున్నారు. సో ఇప్పుడు మనం ఒక్కొక్క బూత్లోకి వెళ్ళి ఈ ఆర్ట్స్ అంటే ఇప్పుడు మన ఇండియానే కాదు, యూఎస్ అండ్ యూకే నుంచి కూడా చాలామంది ఆర్టిస్టులు ఇక్కడికి వచ్చారు. సో మనం ఒక్కొక్క ఆర్ట్ని చూద్దాము, ఆ కళాకారులతో మాట్లాడదాం. సో రండి. సో ఇప్పుడు వచ్చేసి మనము పయనీర్ ఆర్ట్ గ్యాలరీలో ఉన్నాము. ఇది వచ్చేసి న్యూఢిల్లీకి చెందిన ఆర్ట్ గ్యాలరీ అయినా కూడా మన హైదరాబాద్ నుంచి ఒక ఆర్టిస్ట్ ఇందులో పాల్గొంటున్నారు. ఆయనే రామకృష్ణ గారు. సో ఆయనతో మాట్లాడదాం. నమస్తే సార్. సార్ ఇప్పుడు కొన్ని ఎక్స్ప్లెయిన్ చేయండి ప్లీజ్, ఈ ఆర్ట్స్ గురించి, వీటి ప్రత్యేకత గురించి చెప్పండి. నా పేరు రామకృష్ణ అండి. నేను హైదరాబాద్ ఆర్టిస్ట్ని. ఈ పన్నీర్ ఆర్ట్ గ్యాలరీ ఢిల్లీ బేస్డ్ గ్యాలరీ, ఇందులో పార్టిసిపేట్ చేశాను. ఇది యాక్చువల్లీ సీనియర్ గ్యాలరీ, ఓల్డ్ గ్యాలరీ. ఇది దగ్గర 30 years బ్యాక్ ఓల్డ్ గ్యాలరీ. సీనియర్ ఆర్టిస్ట్ కలెక్షన్ టోటల్ ఎవ్రీథింగ్, టోటల్ ఆర్ట్ అంతా టోటల్ కలెక్షన్ వర్క్స్ డిస్ప్లే చేశాను. ఈ గ్యాలరీలో నేను దగ్గర 15 years నుంచి వర్క్ చేస్తాను. ఇందులో కొన్ని వర్క్స్ నాకు చాలా మార్కెట్ చేశాను నా వర్క్స్. ఇందులో కొన్ని వర్క్స్ మైథాలజీ కైండ్ ఆఫ్ గణేష్ సీరియస్, కొన్ని వర్క్స్ రీసెంట్ వర్క్స్ చేస్తున్నాను. ఆ రీసెంట్ వర్క్స్ డిస్ప్లే చేసే అవకాశం నాకు వచ్చింది, ఇందులో పార్టిసిపేట్ చేశాను. మీది ఒక ఇంపార్టెంట్ అంటే దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేయండి. ఇది ఏ టైప్ థీమ్ అంటారు, ఎలా తయారు చేశారు? ఇది యాక్చువల్లీ గణేష్ సిరీస్, ఓల్డ్ సిరీస్, బట్ అది వుడ్ కార్వింగ్లో కన్వర్ట్ సిఎన్జీ కటింగ్లో వుడ్ కార్వింగ్లో వర్క్ చేశాను. మై బేస్ ఇది యాక్చువల్లీ డ్రాయింగ్ బేస్డ్ వర్క్ అనమాట. కలర్ఫుల్ బ్రైట్ కలర్స్ మై సీనియర్ ఆర్టిస్ట్ వైకుంఠం లక్ష్మణ సీనియర్ ఆర్టిస్ట్ రిఫరెన్స్ కలర్ స్కీమ్లో అది ఎక్కువ నేను ఫోకస్ చేస్తుంటాను. నా బేస్ డ్రాయింగ్ బేస్ వర్క్ అనమాట ఇది. థ్యాంక్ యూ సార్. సో ఈ ఆర్ట్ గ్యాలరీకి ఫౌండర్ అండ్ డైరెక్టర్ అయినటువంటి రాజేందర్ గారు ఇప్పుడు మనతో పాటు ఉన్నారు. సో ఆయనతో మాట్లాడదాం. హలో సార్. सर जो ये आर्ट गैलरी है इसका मेन मोटो क्या है? सी इंडिया आर्ट फेस्टिवल जो शुरू हुआ 2011 में, इट वाज स्टार्टेड इन मुंबई एंड देन इट स्प्रेड इन दिल्ली, बैंगलोर, हैदराबाद. तो मेन ऑब्जेक्टिव और मेन मिशन ऑफ द इंडिया आर्ट फेस्टिवल वाज to bring in artists from semi-urban, urban area and present them in the metro cities. अभी होता क्या है, मुंबई, दिल्ली, बैंगलोर, हैदराबाद जैसे बड़े शहरों में आर्ट प्लेटफॉर्म्स, आर्ट गैलरीज बहुत कम है. जो है वहाँ पे वेटिंग लिस्ट है, या तो फिर उस टाइप का विजिटर्स नहीं जाते हैं जिस टाइप के विजिटर्स आर्टिस्ट एक्सपेक्ट करते हैं. अभी यहाँ पे ये कल शुरू हुआ, कल करीबन 4500 विजिटर्स आए हैं एक दिन में. टुडे आल्सो ऑलमोस्ट सेम फिगर. तो हमारा टारगेट है कि एक 3 days में यहाँ पे 15 to 16,000 आर्ट लविंग क्राउड, जिसमें आर्किटेक्ट, इंटीरियर डिज़ाइनर्स, बायर्स है. तो एक प्लेटफॉर्म में सारे जो आर्टिस्ट है जिनका अलग अलग काम है, पेंटिंग्स है, स्कल्पचर्स है, वो लाके जो बड़े महानगरों में, शहरों में ये जो आर्टिस्ट, इंटीरियर डिज़ाइनर, जो रियल एस्टेट प्रोजेक्ट शुरू है, वो भी काफ़ी आर्ट लेते हैं टू क्रिएट द इंस्पायरिंग एम्बियंस अराउंड देयर लिविंग स्पेसेस. तो प्राइम ऑब्जेक्टिव वाज टू क्रिएट द प्लेटफॉर्म फॉर द आर्टिस्ट इन द मेट्रो सिटीज़ वेयर गेटिंग द प्लेटफॉर्म इज़ वेरी डिफिकल्ट. बट ये जो एआई का ज़माना चल रहा है, इसमें एक आर्टिस्ट के लिए क्या मुश्किल होने वाला है या और इजी आसान होने वाला है? एआई अपने आप कुछ नहीं करता है. विदाउट प्रॉम्प्ट्स एआई डजंट डू एनीथिंग. और एआई कुछ फील्ड में अच्छा खासा प्रोग्रेस हो सकता है एआई की वजह से, मे बी आईटी और कुछ सेक्टर्स में. बट आर्ट इज़ अ क्रिएटिव फील्ड. अभी मशीन ने बनाई हुई पेंटिंग या तो आर्टिस्ट ने बनाई हुई पेंटिंग, जो लिविंग आर्टिस्ट ने बनाई हुई पेंटिंग, उसमें काफ़ी फ़र्क है. मशीन आपको अच्छा खासा पेंटिंग प्रिंट तो दे देगा, बट जो क्रिएटिविटी है इट कम्स फ्रॉम इनसाइड. एआई इज़ बिल्ट अप बाय ह्यूमन ओनली. एआई कोई अपने आप में सुपर कंप्यूटर अपने आप नहीं बना है. तो इट वर्क्स ऑन द प्रॉम्प्ट्स. इवन चैट जीपीटी आप करोगे तो अगर प्रॉम्प्ट्स आप गलत डाल दोगे तो सारा कुछ वो गलत स्टोरी दे देगा, राइट. तो एआई से कोई बहुत कुछ नुकसान होना है नहीं. इट विल मेक लिटिल सिंपल. आर्टिस्ट के लिए कुछ थोड़ा सा जो उनके जो छोटे छोटे काम है वो एआई कर लेगा, बट एट द एंड ऑफ द डे कैनवास पेंटिंग जो बनती है ईजल पे, आई डोंट थिंक एआई इज एबल टू क्रिएट दैट कैनवास पेंटिंग ऑन द ईजल. जो ऑयल, एक्रेलिक, वाटर कलर में जो ट्रांसपेरेंट मीडियम में काम करते हैं, जो लैंडस्केप बनते हैं यहाँ पे, इतने अच्छे अच्छे लैंडस्केप बने हैं, मुझे नहीं लगता ये एआई बना पाएगा. क्योंकि वो बना पाएगा तो वो कंप्यूटर में बना पाएगा.
इट इज़ नॉट इन वाटर कलर. तो उसके लिए आपको तो एक सुपर फाइन रोबोट लगेगा जो आके एक अच्छा सा फुल इम्पीरियल का हैंडमेड पेपर लेके वाटर कलर लेके वो काम करे. तो AI इज़ नॉट गोइंग टू हार्म आर्टिस्ट हु वर्क ऑन कैनवास, ऑयल एंड एनीथिंग. वो Thank रेडीमेड you. प्रिंट्स दे सकता है. थैंक यू. థ్యాంక్ యూ. సో విన్నారు కదా, సో ఏఐ ఎంత వచ్చినా కూడా ఒక ఆర్టిస్ట్ యొక్క ఆర్ట్ను అంటే అక్రేలిక్ కానీ ఈ అంటే ఈ ల్యాండ్స్కేప్స్ కానీ ఈ వాటర్ పెయింట్స్ కానీ ఇలా వచ్చి ఈ క్యాన్వాస్ మీద వేయడం అనేది జరగదు. సో ఏఐ ఎంత ఇంప్రూవ్ అయినా కూడా ఇలాంటి ఆర్టిస్టులని ఏమీ చేయలేదని అంటున్నారు రాజేందర్ గారు. ఇప్పుడు మీరు చూసుకున్నట్లయితే నా వెనకాల చాలా మంది అంటే ఆర్ట్ లవర్స్ ఉన్నారు. వాళ్ళు ఎంత బాగా అంటే చూస్తున్నారు. ఇక్కడ చాలా వాళ్ళకి చాలా నచ్చినవి కూడా తీసుకెళ్తున్నారు. సో చూడొచ్చు వాళ్ళ ఫేస్లో చాలా ఆనందం ఉంది. అండ్ ఇలాంటి ఆర్ట్లను చూసి మంత్రముగ్ధులవుతున్నారు చాలామంది ప్రేక్షకులు. ఈ ఫెస్టివల్ వచ్చేసి ఏప్రిల్ 3 నుంచి ఏప్రిల్ 5 వరకు జరుగుతుంది. ఇది జూబ్లీ హిల్స్ కన్వెన్షన్ హాల్లో జరుగుతుంది. సో ఇక్కడ చూసుకున్నట్లయితే జూబ్లీ హిల్స్లో కళల సందడి నెలకొంది. ఇక్కడ దేశంలో ప్రతి మూల నుంచి, దేశం నలుమూలల నుంచి కళాకారులు ఇక్కడ పాల్గొంటున్నారు. చాలా వేల కొద్ది చిత్రాలు, శిల్పాలు ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. సో ప్రతి ఆర్ట్ ఒక ప్రత్యేక కథను చెబుతుంది. మనం చూసుకున్నట్లయితే ఒక్కొక్క ఆర్ట్లో ఒక్కొక్క స్టోరీ కనిపిస్తుంది. ఆ కలర్స్ కానీ ఆ చిత్రాలు కానీ ప్రేక్షకులను కట్టి పడేస్తున్నాయని చెప్పొచ్చు. సో ఇందులో చాలా వరకు మన సాంప్రదాయాన్ని ప్రతిబింబిస్తున్నాయి. సాంప్రదాయం మరియు ఆధునికత అన్నీ రెండు కలిసి ప్రదర్శన జరుగుతుంది ఇక్కడ ఆర్ట్ గ్యాలరీ అంటే. ఇక్కడ రకరకాల ఆర్టిస్టులు అయితే పాల్గొంటున్నారు. అండ్ ఇందులో యువ కళాకారులకు కూడా ఈ వేదిక చాలా బాగా ఉంది అనేసి అందరూ అంటున్నారు. సో యువ కళాకారులకు ఇది మంచి వేదికగా మారిందనమాట. సో విభిన్న శైలులు, కొత్త ఆలోచనలు కనిపిస్తున్నాయి. సో మనం చూసుకున్నట్లయితే ఒక ఆర్ట్లో ఎలాంటి అంటే అందులో ఎలాంటి భావన ఉంది, ఎలాంటి ఆలోచనతో ఇది ఉంది అనేది ఒక ఆర్టిస్టే చెప్పగలరు, ఒక ఆర్ట్ లవరే చెప్పగలరు. సో ఇక్కడ చూడండి, ఒక అద్భుతమైన ఆర్ట్ మనం చూస్తున్నాము. ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ పెయింటింగ్లో ఇప్పుడు ఇది అక్బర్ కాలానికి చెందింది అన్నట్లుగా ఉంది, కానీ మనం అదే చెప్పలేమన్నమాట. సో రాజుల కాలం ఉంది. ఇక్కడేమో ఓకే, ఇక్కడ రాజు ఉన్నారు, రాజుకు సేవలు చేసే వాళ్ళు ఉన్నారు, కానీ ఇక్కడ టైం పీస్ ఉంది. సో ఈ కాలం వేరు, ఈ కాలం వేరు, కానీ కలర్స్ చూడండి చాలా డిఫరెంట్గా ఉన్నాయి. అండ్ ఇతనికేమో హెడ్ ఫోన్స్ ఉన్నాయి. సో ఇది వచ్చేసి రాజుల కాలము, మొబైల్ ఉంది ఇతని దగ్గర, మళ్ళీ హెడ్ ఫోన్స్ ఉన్నాయి, క్లాక్ ఉంది, ఇతని చేతిలో సెల్ఫీ స్టిక్ ఉంది. అర్థం చేసుకోవడం కొంచెం కష్టమే, కానీ ఇక్కడ చూస్తే మళ్ళీ ఈ కాలంలో ఇక్కడ ఒక ఫోటోగ్రాఫర్ మనం చూడొచ్చు. సో అంటే ఆధునికత అండ్ ఇది మన సాంప్రదాయం అంటే ఓల్డెన్ ఏజ్ ఏదైతే ఉందో అంటే పాత కాలంలో కింగ్స్ ఎలా రూల్ చేశారో అది చూపిస్తున్నారు. సింహాసనం మీద ఒక రాజు కూర్చోన్నాడు అండ్ ఒక సేవకుడు ఇలా ఉన్నాడు. అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే క్లాక్ కనిపిస్తుంది. ఇందులో టైం కూడా ఉంది, 10:10 అయింది. ఇక్కడ చూసుకుంటే ఇతను ఫోటో తీస్తున్నాడు. సో దీన్ని అర్థం చేసుకోవాలంటే అంటే కళాకారులకి వాళ్ళు ఏం చెప్పాలి అనుకుంటున్నారు అనేది నిజంగా ఆ కళలను ప్రేమించే వారికి బాగా అర్థమవుతుంది. చాలామంది హెడ్ ఫోన్స్ వేసుకో ఉన్నారు. ఇక్కడ చూసుకున్నట్టయితే ఇతను హెడ్ ఫోన్స్ పట్టుకొని ఉన్నాడు అండ్ ఇక్కడ గ్లాసెస్ వేసుకో ఉన్నారు. సో ఆ కాలంలో అయితే ఇవి లేవు. ఇతను చూస్తే మళ్ళీ ఇయర్ బడ్స్ పెట్టుకో ఉన్నాడు. సో ఇలా ఒక ఆర్టిస్ట్ ఏం చెప్పాలి అనుకుంటున్నాడో ఒక కథ అన్నమాట. సో మనం చూస్తే ఒక ఆర్ట్ ఏదైతే ఉందో అంటే ఈ చిత్రంలో ఒక కథ రాసి ఉంటుంది. అర్థం చేసుకునే వాళ్ళకి అంటే కళాకారులకు మాత్రం ఇది అద్భుతంగా అర్థమవుతుంది. సో ఇప్పుడు మనతో పాటు ఉన్నారు చికాగో నుంచి ఒక ఆర్టిస్టు, తనతో మాట్లాడదాము. హలో సార్. Hi. సో కెన్ యూ ప్లీజ్ ఎక్స్ప్లెయిన్ దిస్ వన్? Yes, so this is one of the pieces, one of my favorite pieces. It is done by Gurudas Shenoy. And my favorite part about these two paintings are the earthy tones that are mixed, and also the grace, the charcoal finish to it. Almost feels like a fabric painting, but on a canvas. These two, and there's one more piece over here, which I feel like is very resonant with me. It's like this oil finish, which has a lot of earthy tones again, the same classic earthy tones, but you can see how it captures the life of a village. You know, the primitive life of a village, the earthiness
of the clothes and especially the classic bindi on the top just reflects a lot of Indian culture. So for me, traveling around the world, especially for artists like me, these kind of paintings from our native artists inspire me a lot, so that we can go internationally and create more art, to expose such art to the wider audience in the world. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. సో ఇప్పుడు మనము బర్గండి ఆర్ట్ గ్యాలరీ దగ్గర ఉన్నామన్నమాట. ఇప్పుడు ఇందులో మనం కొన్ని ఆర్ట్స్ చూసుకుంటే ఇక్కడ మన ట్రెడిషన్కు సంబంధించిన చాలా ఆర్ట్స్ అయితే ఉన్నాయి. చూడండి ఇక్కడ. సో ఎంత బ్యూటిఫుల్గా ఉందో. ఈ కలర్స్ కూడా అంటే వీళ్ళు క్యాన్వాస్ పై ఆ చిత్రకారుడు అంటే ఆ చిత్రకారుడు ఏం చెప్పాలనుకుంటున్నారో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసినట్లు ఇది ఒక స్టోరీ లాగా ఉందన్నమాట. సో బాగా అంటే కలర్స్ ఎలివేట్ అవుతున్నాయి, ప్రకాశవంతం అవుతున్నాయి. అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ పెయింటింగ్ ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ పెయింటింగ్ చూడొచ్చు, ఇది కూడా ఒక స్టోరీనే చెప్తుంది అనేసి అనుకోవచ్చు. చూడండి, ఇది షైన్ అవుతుంది. అండ్ ఇక్కడ సో ఈ క్యాన్వాస్, ఆ లైటింగ్, ఆ కలర్ కాంబినేషన్ అనేది అద్భుతంగా చూపించాడనమాట కళాకారుడు. సో ఎవరైనా కూడా ఇలాంటి ఆర్ట్స్ మనం చూడాలని ఆర్ట్ లవర్స్కి అయితే ఇదొక పండగ లాంటిది. సో ఇలా ఇన్ని వేల ఆర్ట్స్ అంటే ఇన్ని వేల చిత్రాలను చూసి ఇక్కడ ప్రతి ఒక్క ప్రేక్షకుడు చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాడు. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఇది చూడండి, ఈ కలర్ కాంబినేషన్ చూడండి. అండ్ మైనర్ థింగ్స్ కూడా ఆ కళాకారుడు ఎవరైతే ఉన్నారో చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాడు. అంటే మనం అర్థం చేసుకుంటే దీని వెనుక ఎలాంటి ఆలోచన ఉంది, ఎలాంటి కథ ఉంది అనేది మనకి అర్థమవుతుంది. మెయిన్ అనేది ఆర్ట్ లవర్స్కి అయితే నిజంగా ఇది పండగ లాంటిది. అందుకే ఇక్కడ చాలా వందల మంది అంటే ప్రతిరోజు కొన్ని వేల మంది వచ్చి ఇక్కడ వీక్షించారు. సో ఇంకా చాలా మనం ఆర్ట్స్ చూద్దాం రండి. సో ఇది కూడా బర్గండి ఆర్ట్ గ్యాలరీ. ఇక్కడ చూసుకున్నట్లయితే చిన్న పిల్లల్ని చిత్రీకరించారు. అంటే ఇప్పుడు చూడొచ్చు పిల్లలు ఎంత స్వచ్ఛమైన ఆ నవ్వును చూడొచ్చు మనము. అంటే ఎవరైతే చిత్రకారుడు ఉన్నాడో ఆ పిల్లల నవ్వును అనేది చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. కలర్ కాంబినేషన్ చూడండి, అస్సలు చాలా చాలా అందంగా ఉంది. ఇక్కడ కూడా చూస్తే చిన్నపిల్లల ఎక్స్ప్రెషన్స్ కానీ అండ్ కలర్స్ కానీ ఆ బ్యాక్గ్రౌండ్ కానీ ఆ పువ్వులు ఆకులు చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. సో ఇక్కడ చూడండి, ఇది ఇంకా చాలా బ్యూటిఫుల్ పెయింటింగ్ మనం చూస్తున్నాము. ఒక అందమైన అమ్మాయి నవ్వుతుందనమాట. సో చూడండి, ఆ నవ్వులోనే ఆ స్వచ్ఛత అంటే ఆ కల్మషం లేని ఆ చిరునవ్వు మనకి చూపిస్తుంది. సో అంటే మన ప్రపంచంలో అంటే ఇలాంటి బ్యూటీనెస్ కూడా ఉందా అనేంత చూడంగానే మనసుకు హత్తుకునేలా ఇలాంటి చిత్రం అనేది నిజంగా సూపర్ అండి. అందుకనే ఇక్కడికి చాలామంది వస్తున్నారు. అందరూ ఇక్కడే మీరు అటు చూస్తే వందల కొద్దీ ఇదే పెయింటింగ్ని చూస్తున్నారు. సో ఇప్పుడు మనం ఫేమస్ ఆర్టిస్ట్ రమేష్ గురజాల గారి ఆర్ట్ల దగ్గర ఉన్నాము. సో ఈ ఆర్ట్ గురించి మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తారు మేడం. సో మీ పేరండి? దివ్య అండి. సో దివ్య గారు, ఈ ఆర్ట్ ఏదైతే మనం చూస్తున్నామో దీని గురించి కొంచెం డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయండి ప్లీజ్. ఇది బీడ్స్ ఆన్ లెనిన్ క్లాత్ అండి. ఎవ్రీ బీడ్ స్టిచ్ చేస్తారు. లైక్ ఇది విష్ణు లక్ష్మీదేవి ఏమో ఎల్లో కలర్స్తో చేశారు, విష్ణు ఏమో బ్లూ కలర్స్. అండ్ లోటస్ సిల్వర్ పింక్, వీ హ్యావ్ యూజ్డ్ సిల్వర్ పింక్. ఇవి లోటస్, లక్ష్మీదేవి అంటే కమలము లోటస్ ఎక్కువ కదా, సో లోటస్ లీవ్స్ ఇవన్నీ డిజైన్ చేసి వేశారు. రమేష్ గుర్జాల గారు శ్రీకాళహస్తి బేస్డ్ ఆర్టిస్ట్ అండి. సో ఆయన థీమే మైథాలజీ, లైక్ గాడ్స్, అందులో గాడ్ స్టోరీ, కలంకారీతో లోపల గాడ్ స్టోరీ చేస్తారు. సో అలాగైతే ఇది కలంకారీ స్టైల్ అనమాట. సో ఈ ఆర్ట్ ఉందో దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేయండి ప్లీజ్. ఇది అనంత పద్మనాభ స్వామి అండి, శేషనయన. ఇందులో ఇందులో దశావతారు ఉంది, విష్ణులో దశావతారు ఉంది. 10 అవతారాలు ఆఫ్ విష్ణు, మత్స్యావతార్, కూర్మ, వరాహ, సో కృష్ణ, రామ, బలరామ, కల్కి, సో ఇలా 10 అవతారాలు. ఆయన స్టైలే మినియేచర్ చేయడం. ఇది చాలా తక్కువ మంది చేస్తారు, ఇది చాలా టైం పడుతుంది. ఇందులో చాలా లేయర్స్ ఆఫ్ కలర్స్ వర్క్. ఇది ఆల్మోస్ట్ 1 month పడుతుంది ఆయనకు చేయడానికి. ఆయన ఇండియాలోనే ఇప్పుడు లీడింగ్ ఆర్టిస్ట్. ఇది ఆనంద్ పంచాల్ అని బాంబే ఆర్టిస్ట్ అండి. లైక్ ఆయనదంతా రియలిస్టిక్గా ఉంటుంది ఆనంద్ పంచాల్ది. ఇది మనకి ఆర్ట్లా ఉండదు, బట్ ఇది అక్రైలిక్ ఆన్ క్యాన్వాస్.
కలర్స్ కానీ ఏవైనా చాలా బాగుంటాయి. అనంత్ పంజల్ బాంబే ఆర్టిస్ట్ అండి. ఇందులో ఒక ల్యాండ్స్కేప్ లా హట్స్ చూడగానే ఒక మంచి ఫీల్ వచ్చేటట్టు ది కలర్స్ ఇల్లులు ఇలా. థ్యాంక్ యూ సో మచ్ దివ్య గారు. సో చూసారు కదా, ఇది ఒక ల్యాండ్స్కేప్, దీంట్లో కలర్ కాంబినేషన్స్ అండ్ ఇవన్నీ చూడొచ్చు అనమాట. కానీ ఇవి మైథలాజికల్లీ మనము అంటే రమేష్ గురజాడ గారు మనకి ఇవి తయారు చేశారనమాట. ఈయన చాలా చాలా ఫేమస్ ఆర్టిస్ట్. సో ఇలాంటి ఆర్ట్స్ చూడడం కూడా మన అదృష్టం అని భావించవచ్చు. సో ఇంకా కొన్ని మనం చూద్దాం పదండి. సో ఇక్కడ ఇంకా కొన్ని ఆర్ట్స్ ఉన్నాయి, వాటి గురించి మనం తెలుసుకుందాము. సార్ నమస్తే సార్. नमस्ते। सर एक आर्ट के बारे में हम लोगों को एक्सप्लेन करिए कि ये आर्ट किसने बनाया है? ये एलन राणा है, दिल्ली बेस्ड आर्टिस्ट हैं, उन्होंने बनाया है। हाँ, तो आप ये आर्ट के बारे में कुछ एक्सप्लेन करिए कि इसका थीम क्या है, क्या बोलना चाह रहे हैं आर्टिस्ट, क्या बोलना चाह रहे हैं? ये आर्टिस्ट बेसिकली ये कामाख्या टेम्पल उसने सिंबॉलिकली बनाया है और एक फैमिली बनाई है। फैमिली जो है कामाख्या टेम्पल विजिट कर रही है, तो इट्स अ स्पिरिचुअल जर्नी ऑफ ए फैमिली, दैट्स अ टाइटल। और ये उसने माउंटेन्स बनाए हुए हैं क्योंकि असम के उधर माउंटेन्स बहुत हैं नॉर्थ ईस्ट में, तो उसने सारा सिंबॉलिकली बना के दिखाने की कोशिश की है। సో చూసారు కదా, ఇది అస్సాంలోని ఒక టెంపుల్ని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. సో టెంపుల్ ఇది అస్సాంలో ఉండే ఇలాంటి మౌంటైన్స్ అండ్ ఒక ఫ్యామిలీ, అంటే ఆ ఫ్యామిలీ గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. సో ఇది అనమాట ఈ చిత్రంలో ఉన్న థీమ్ అండ్ స్టోరీ ఇది అనమాట. సో और एक एक्सप्लेन करिए सर, ये जो आर्ट है इसके बारे में आप कुछ बताइए. ये देवज्योति रे हैं, ये बेंगलोर बेस्ड आर्टिस्ट हैं। ये बेसिकली स्यूडो रियलिस्टिक पेंटिंग के ऊपर काम करते हैं। ह्यूमंस का जो डे टू डे कुछ एक्टिविटी होता है उसको डिपिक्ट करते हैं हमेशा। సో చూడండి, ఇప్పుడు మనము డే టు డే లైఫ్ ఏదైతే ఉందో దాన్ని చూపించడానికి ఆర్టిస్ట్ ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. మనం చూడొచ్చు ఆ కలర్ కాంబినేషన్ ఇవన్నీ కూడా. అంటే ఇది ఒక రాజస్థానీ దిఖరా ముझे, करेक्ट है? जरूरी नहीं राजस्थानी, अगर इनके और दूसरे काम देखें उसमें कोई ये जैसे ये वाला काम है इसमें राजस्थानी कुछ नज़र नहीं आ रहा है। ये मॉडर्न लिविंग मतलब फैमिली का डिपिक्ट किया हुआ है। और उनके इधर भी काम रखे हुए हैं, उसमें भी मतलब ऐसा कुछ नहीं है कि वो राजस्थानी, वो रूरल बाई चांस वो रूरल उसमें है, इसलिए आपको लग रहा है। ఓకే, సో ఈ చిత్రకారుడు ఎవరైతే ఉన్నారో రూరల్ బ్యాక్గ్రౌండ్ మీద అండ్ ఆధునిక బ్యాక్గ్రౌండ్ మీద తను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు అనమాట. ఈ చిత్రాలన్నీ దానికి రిలేటెడే ఉన్నాయి. సో ప్రతి ఒక్క చిత్రంలో కూడా ఆయన అవే స్టోరీస్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. సో ఇంకా మరిన్ని చిత్రాలు మనం చూద్దాం. సో ఇప్పుడు మనం ఇన్ని అయితే ఆర్ట్లు చూసాం, కానీ అవన్నీ వేరు. ఇప్పుడు మనం చూస్తున్న ఈ ఆర్ట్లు వేరనమాట. అవి మనం కొద్ది గొప్ప అర్థమయ్యేవి, కానీ ఇవి అస్సలు అయితే అర్థమే కావట్లేదు. సో ఇందులో ఏం చెప్పాలనుకుంటున్నారు మనం డైరెక్ట్ ఆర్టిస్ట్నే అడిగి తెలుసుకుందాం. సో నాతో పాటు ఉన్నారు డాక్టర్ షెఫాలి గారు, అంటే ఫేమస్ ఆర్టిస్ట్ అనమాట. తనే ఈ చిత్రాలను గీశారు. సో తనతో మాట్లాడదాం. నమస్తే. నమస్తే. సో मैडम आप बताइए कि ये जो आर्ट है इसका मीनिंग क्या है, हम लोगों को कैसे इसका मीनिंग आप एक्सप्लेन करो. अभी ये मैंने एब्स्ट्रैक्ट किया है और एक्रेलिक कलर्स यूज़ किया है. अभी हर एक जो आप देख रहे हो उसमें मीनिंग आपके परसेप्शन से अलग रहता है, मेरे एज एन आर्टिस्ट परसेप्शन से अलग रहता है. लेकिन जब मैंने कैनवास पे ये पेंटिंग किया है तो उसका परसेप्शन, इस पे मैं एक छोटा सा मीनिंग बोल सकती हूँ कि ये ग्रीन कलर है, येलो कलर है, दैट इज़ लाइफ. और एक ऐसा होता है दैट वी फील दैट वी आर बीइंग सैड और मे बी डिप्रेस्ड, बट देयर इज़ ऑलवेज अ स्पेस टू rejuvenate ourselves, to go further, to think ahead. So a new growth. So this is a new growth. ఓకే, సో చూసారా. సో ఈ ఆర్ట్ గురించి మేడం ఏమంటున్నారంటే ఇది గ్రీన్ అండ్ ఎల్లో అనే కలర్, అక్రేలిక్ కలర్ యూజ్ చేశారనమాట. దీనికి మీనింగ్ ఏమొస్తుందంటే న్యూ గ్రోత్, న్యూ లైఫ్. అంటే మనలో ఉన్న బాధ ఏదైతే ఉందో దాన్ని తొలగించుకొని మనం కొత్తగా జీవించడమే ఈ ఆర్ట్ యొక్క మీనింగ్ అనమాట. సో ఇంకొక ఆర్ట్ గురించి మనం మాట్లాడదాము. సో मैडम ये इसके बारे में एक्सप्लेन करो कि इसके बारे में क्या हम लोगों को मालूम करना है, क्या बोल रहा है ये पेंटिंग. अभी ये फॉरेस्ट टाइप दिखता है. जब भी ग्रीन और येलो आता है तभी भी मुझे ऐसा लगता है दिस इज़ ऑलवेज अ ग्रोइंग पीरियड. सो नया कुछ करने का है, नया लीप लेने का है. सो इट इज़ ऑलवेज ऑन अ ग्रोइंग साइड, राइजिंग साइड.
సో ఇది గ్రీన్ అంటే ఫారెస్ట్ థీమ్ అంటండి, అంటే రైజింగ్ అంటే మొక్కలు, అంటే మన ఫారెస్ట్లో అడవుల్లో ఎలా మొక్కలు కొత్త జీవితాన్ని ఇచ్చుకుంటూ పెరుగుతాయో దాన్ని ప్రతిబింబిస్తుంది. పైగా మనం ఏ పెయింటింగ్ చూస్తున్నామో దాంట్లో అంటే మన భావాలే మనకు కనిపిస్తాయంటే ఆర్టిస్ట్ రాసింది కాక మనం ఏమనుకుంటున్నాం కూడా అది మనము చూడొచ్చు ఈ పెయింటింగ్లో. సో ఇంకొక ఆర్ట్ గురించి మనం తెలుసుకుందాము. సో इसके बारे में एक्सप्लेन करिए प्लीज़. दिस इज़ एक्चुअली फायर, लेकिन फायर हमेशा कुछ डिप्रेशन में नहीं रहता है. कुछ फॉरेस्ट में जो फायर रहता है वो फॉरेस्ट पूरा बिखर जाता है, लेकिन ये जो मैंने फायर दिखाया है वो इट इज़ नॉट अ डिवास्टेटिंग फायर. वो एक्चुअली ये मन की भावना है, जो मन में कुछ अपने को थॉट प्रोसेस जब आती है तब थॉट प्रोसेस से अपने को वी हैव समथिंग टू डू. We are very anxious and we have to go ahead and do something. So that is that fire, that is a thought which is there in the mind. సో ఈ చిత్రం ఏం చెప్తుందో తెలుసా, అంటే మనలో మనం ఏదన్నా సాధించాలి అనే తపన ఏదైతే ఉంటుందో అది ఫైర్ అన్నమాట. అంటే ఆ అగ్నిలాగా మనకి ఆ ఆలోచన ఏదన్నా చెయ్యాలి అనే తపన ఉంటుందో దాన్నే చూపిస్తుంది, దాన్నే ప్రతిబింబిస్తుంది ఈ చిత్రం అన్నమాట. సో చూసారా, ఇలాంటి వెరైటీ ప్రతి ఒక్క చిత్రంలో ఒక స్టోరీ ఉంది, ఒక థీమ్ ఉంది అండ్ ఒక కలర్ ఉంది. సో ఇది ఆర్టిస్ట్ మనకి చెప్పాలనుకునే స్టోరీ అన్నమాట. సో ఇక్కడ వచ్చేసి ఈ ఆర్ట్ గ్యాలరీలో ఇంకొక గొప్ప ఆర్టిస్ట్ ఉన్నారు, రాజీవ్ రాయ్ గారు. ఆయన తీసిన ఆర్టిస్టులు అంటే ఆయన వేసిన ఆర్ట్లు ఏవైతే ఉన్నాయో ఇప్పుడు మనం చూద్దాం అండ్ తన్నే అడిగి తెలుసుకుందాం. హలో సార్. Yes, hello. How are you? सर ये एक्सप्लेन करिए कि ये जो आर्ट है ये कौन सा थीम है और ये आपको बनाने में कितना टाइम लगा है? So, ये मिक्स मीडिया आर्ट है. इट्स ट्रेडिशनल आर्ट जो हैंड एम्ब्रॉयडरी है और लेटेस्ट आर्ट है विच इज़ फोटोग्राफी एंड ग्राफिक्स, उसका मिक्सचर है. तो इनिशियली क्या होता है कि जो हम लोग को क्रिएट करना रहता है उस टाइप के हम फोटोग्राफ शूट करते हैं, उसको कंप्यूटर में प्रॉपरली एडिट करते हैं, लाइट एंड शैडो टेक्सचर्स एंड ऑल, और उसको फिर हम एम्ब्रॉयडर करते हैं. ये सारा जरदोजी वर्क है. इट्स एन हैंड एम्ब्रॉयडरी डन ओवर द कैनवस के. ఓకే, సో చూసారా, అంటే క్యాన్వాస్ మీద దీంట్లో మళ్ళీ వాళ్ళు ఫస్ట్ పెయింట్ వేసి దాని తర్వాత వాళ్ళు వర్క్ చేస్తారు, హ్యాండ్ వర్క్ చేస్తారు, అందుకే ఇది షైన్ అవుతుంది. అండ్ ఇది వచ్చేసి గణేష థీమ్ అనమాట. ఇంకొక మనము పెయింటింగ్ గురించి మనం మాట్లాడదాము. सर एक्सप्लेन करिए कि ये कैसे बनाया है आपने और इसका थीम क्या है? इधर एलिफेंट्स जो है, ये इसके ऊपर एलिफेंट्स क्यों है, क्या बताना चाह रहे हैं आप? सो ये पुराने ज़माने का किला है. बेसिकली यहाँ राजा महाराजा रहते थे. तो ये जो हाथी है इट इज़ अ सिंबलिज्म ऑफ किंग एंड द ओल्ड एरा. तो अब तो कुछ नहीं रह गया, अब तो रूइंस रह गए. ये लखनऊ का अब बहुत बुरी हालत में है, तो हमने इसको शूट करके उसको ग्लोरीफाई किया है कि इसको एम्ब्रॉयडरी से हम याद दिलाना चाहते हैं कि एक टाइम था इसमें बहुत अच्छा सुंदर लगता था. సో చూసారా, అంటే ఇందులో ఇది లక్నోకి చెందిన ఒక ఫోర్ట్, అంటే ఒక రాజ భవనం అనమాట. ఇందులో ఆర్టిస్ట్ ఏం చెప్పాలనుకుంటున్నాడు అంటే ఇది ఇప్పుడు లేదు, అంటే పూర్వకాలంలో ఇది ఉండింది, అది రాజులకి సంబంధించిన ఆ మహోత్సవం ఏదైతే ఉన్నదో అంటే అంత రాజ వైభవంగా జరిగేది, కానీ ఆ వైభవం ఇప్పుడు లేదు అని మనకు ఆర్టిస్ట్ చెప్తున్నారు. అందుకే ఎలిఫెంట్స్ని చూపించారు. ఎలిఫెంట్కి సింబాలిక్ ఏంటి అంటే అది వైభవం అన్నమాట, राइट. सो చూసారా కదా, ఇది ఈ आर्ट की मीनिंग అన్నమాట. సో పదండి, इसमें आप जो कलर्स यूज करे हैं वो कौन से कलर्स हैं? ये सीपिया टोन बोलते हैं इसको. ये ब्लैक एंड वाइट और कलर के बीच में आता है. इट्स एन ओल्ड एरा, इसको पुराने ज़माने में का दिखाना था, इसलिए हम लोग ने उसको सीपिया टोन में रखा हुआ है. ओके, ओल्ड एरा को आपने दिखाया है. सो कितना टाइम लगेगा ये एक पेंटिंग बनाने के लिए आपको? सो ये पेंटिंग नहीं है, डिजिटल आर्ट फॉर्म है. ये 2-3 पिक्चर्स को मर्ज करके हमने एक आर्ट वर्क क्रिएट किया है, उसको फिर कैनवस में प्रिंट किया है और इसके ऊपर हैंड एम्ब्रॉयडरी किया है. ये प्रोसेस को कम से कम 8 से 10 दिन लगता है. సో పెయింట్ చేయలేదంట అండి, చేత్తో పెయింట్ చేయలేదు. సో ఇది డిజిటల్లీ వాళ్ళు ప్రింట్ చేసి 4-5 పిక్చర్స్ని వాళ్ళు మర్జ్ చేసి ఇలా కొత్తగా తయారు చేసి మళ్ళీ దీంట్లో కూడా వర్క్ చేశారు, అంటే ఎంబ్రాయిడరీ వర్క్ చేసి ఇది ఇంకొక కొత్త ఆర్ట్ని వాళ్ళు క్రియేట్ చేశారు.
ఇప్పుడు మనం యుఎస్ ఆర్ట్ గ్యాలరీ దగ్గర ఉన్నాము. ఇక్కడ వచ్చేసి ఫేమస్ ఆర్టిస్ట్ శ్యామ గారు ఉన్నారు. తను వేసిన ఈ పెయింటింగ్ గురించి మనం తన్ని అడిగి కనుక్కుందాం. సో నమస్తే మేడం. మేడం, ఈ ఆర్ట్ చాలా అద్భుతంగా ఉంది. దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేయండి. అంటే ఎలాంటి కలర్స్ వాడారు, అసలు ఏంటి దీని వెనక ఉన్న స్టోరీ ఏంటి? నాకు ల్యాండ్స్కేప్స్ చేయాలంటే చాలా ఇష్టము. నార్మల్గా నా ప్రాసెస్లో నేను వేసేటప్పుడు బ్యాక్గ్రౌండ్ వేసి దాని తర్వాత ఏం చేయాలి అని ఆలోచించి దాని నుంచి డెవలప్ చేస్తాను. నావన్నీ ల్యాండ్స్కేప్స్ ఇమాజిన్ చేసినవి, ఎక్కడా చూసేసినవి కావు. ఇది మిక్స్ మీడియా అంటారు దీన్ని. ఇందులో కాఫీ, అక్రిలిక్, ఆయిల్ పెయింట్స్ ఉన్నాయి. చైనీస్ ఇంక్ కూడా వాడాను ఇందులో. కాఫీ యూస్ చేశారు అండ్ అక్రిలిక్ కలర్స్ కూడా ఉన్నాయి. థీమ్ కూడా చాలా అద్భుతంగా ఉంది. ఇందులో ఇవి స్నో మౌంటైన్స్ ఉన్నాయి, రైట్? ఓకే. ఇదేమో మిస్ట్ లాగా దూరంగా, ఇక్కడ స్మాల్ గోడ్స్, మౌంటైన్ గోడ్స్ అక్కడ వెళ్ళినప్పుడు చూశాను. సో అవి వేస్తూ ఉంటాను నేను నా పెయింటింగ్స్లో. సో ఈ పాత్ వేమో ఇట్స్ లీడింగ్ సమ్వేర్ ఇన్ టు ద సెరీన్, ఇక్కడికి ఎలా అంటే అది అనమాట. ఇప్పుడు ఎవరైతే ఈ గ్యాలరీకి వచ్చి అంటే ప్రేక్షకులు ఉన్నారో వాళ్ళు ఏమంటున్నారు మీ ఆర్ట్స్ చూసి? వాళ్ళకంతా చాలా డిఫరెంట్గా అనిపిస్తుంది. ఇక్కడ ఉన్న అన్నిట్లోకి ఇది కొంచెం డిఫరెంట్గా ఉంది స్టాల్. సో చాలా ఎంజాయ్ చేస్తున్నారు డిఫరెంట్ వర్క్స్ అన్ని వాళ్ళు. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. సో ఇక్కడ హైదరాబాదీ ఆర్టిస్ట్ ఒకరున్నారు, స్నేహ డి ఆర్ట్స్ నుంచి శివనందిని గారు. సో తనతో మాట్లాడదాము. హలో. So this is one of her sculptures today. సో శివనందిని గారు, ఇది ఈ స్కల్ప్చర్ ఏదైతే ఉందో దీన్ని ఎక్స్ప్లెయిన్ చేయండి. ఎలా తయారు చేశారు, అసలు దీని మెటీరియల్ ఏంటి, ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయండి. Sure. Well, this is done by my mother. She is an artist and she does sculptures usually from 30 to 40 feet in stone. So she is one of the only female artists who is doing sculptures in stone at the moment. So this is one of her works. It's done by stone dust. So it's a very famous series which is Shiv Shakti series. As you can see, the Shiva is sitting on his Nandi with his Trishul in his hand. And it's a very beautiful sculpture made by the stand dust. సో అంటే స్టోన్ డస్ట్తో తయారు చేశారంట, చూడండి. అండ్ బేస్ వచ్చేసి అల్యూమినియం అంట. సో చాలా వెయిట్ ఉంటుంది ఇది. మనకు చూడడానికి ఇలా ఉంది కానీ చాలా బరువు ఉంది. సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే నంది ఉన్నాడు. సో నంది పైన శివుడు ఉన్నాడు విత్ త్రిశూలం. మనము క్లోజ్గా అబ్జర్వ్ చేస్తే అలా కనిపిస్తుంది. సో చాలా అద్భుతంగా ఉంది కదా. సో ఇంకొకటి చూద్దాము. సో నందిని గారు మాకు ఇంకొక ఆర్ట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయండి. సో దిస్ వన్. So can you please explain about this picture? This is another artwork done by Dr. Sneha Prasad, and she usually loves huge works. As you can see, she does 20 to 30 feet in sculpture, and she did PhD in fine arts. So this is a Lord Ganesha, which is a monochromatic work, and it's in a very beautiful pink magenta color, but the shades has been differentiated. That's the reason you can see the Ganesha popping out even though it is only in one shade. And you can see that behind it there are several versions, like the childhood Balak Ganesha, and then you have another form of Ganesha, him reading. So it is a very wonderful piece, I would say. Okay. And it's an 8 feet single roll canvas Ganesha. So yeah. ఓకే. సో సింగిల్ రోన్ క్యాన్వాస్ గణేష అండి. ఇక్కడ చూసుకున్నట్లయితే అక్రెలిక్ ఆన్ క్యాన్వాస్ అనమాట. ఇక్కడ చూసుకున్నట్లయితే బాగా క్లోజ్గా చూస్తే ఇక్కడ గణేశుడి వివిధ రూపాలు ఉన్నాయి. అక్కడ అంటే చైల్డ్ గణేష అంటే బాల గణేష ఉన్నాడు ఇక్కడ. అండ్ కలర్ చూడండి, పింకిష్ కలర్లో చాలా అద్భుతంగా అంటే ఆకర్షణీయంగా కనిపిస్తున్నాడు అనమాట. చాలా అద్భుతంగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్. సో ఇన్ని ఆర్ట్లు అయితే మనం చూసాము. అయితే ఇప్పుడు ఇది మాత్రం చాలా డిఫరెంట్గా ఉంది. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే చాలా డిఫరెంట్గా ఉంది. ఒక సైడ్ నుంచి చూస్తే ఒక పెయింటింగ్ కనిపిస్తుంది, ఇంకొక సైడ్కి వెళ్తే ఇంకోటి కనిపిస్తుంది. సో ఇది తీసిన అంటే ఇలా చేసిన ఆర్టిస్ట్ మనతో పాటు ఉన్నారు, తనయ్ గారు. తనతో మాట్లాడదాం. హలో. Hi, how are you? Yeah, good sir. So can you please explain this one? So this is very different. I can see. So Yeah. what is the? So what I do is I first think about the center composition and then break that down into two different artworks. I create one artwork for the left hand side, another artwork for the right hand side, start stripping them into small strips and then again repositioning them as prisms so that you get transition.
The idea is that from one side you'll see one artwork, and as you walk through, the entire artwork changes to something else. But the beauty is not just the left and the right, it is also what you see from the center. So from the center will emerge a composition of both what you see from the left and the right. Okay, great. Thank you so much. So actually, how many days it will take? So once I have curated the artworks for both the sides, if I have to physically make this size, it takes me about 4 to 5 weeks. But to imagine first what it will look like and then to make the two artworks, that takes months. Because there's a lot of back and forth that happens to get it right. సో చూసారు కదా ఏమంటున్నారంటే 4 నుంచి 5 వారాల సమయం అంట పడుతుందంట. అంటే ఇది నిజంగా మ్యాజిక్ అనే చెప్పొచ్చు. ఒక సైడ్ నుంచి ఒక పిక్చర్ కనిపిస్తుంది, ఇంకో సైడ్ నుంచి ఇంకొక విజువల్ కనిపిస్తుంది. సో ఆ రెండింటిని మళ్ళీ ఇలా తయారు చేయడానికి చాలా క్రియేటివిటీ అయితే నిజంగా అవసరం అనిపిస్తుంది. సో అన్నీ చూసాం కానీ ఇది చాలా డిఫరెంట్గా ఉంది కదా. సో చూశారు కదా, అంటే దేశంలో ఎక్కడెక్కడి నుంచో ఉన్న కళాకారులు ఇక్కడికి వచ్చి, అంటే ఇంతమంది ఆర్టిస్టులు ఒకే చోట చేరి, సో ఇది కళాకారులకు ఆనందమయమైన అండ్ సంతోషకరమైన అండ్ పండగ లాంటి వాతావరణం అనమాట. సో ఇలాంటి గ్యాలరీలు చూసిన తర్వాత, అంటే ఇలాంటి అద్భుతాలు చూసిన తర్వాత నిజంగా మీకు చాలా నచ్చుతుంది. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయటం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. DTHలో ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.